చిరంజీవికి ఇవ్వచ్చు. చిరంజీవిని కూడా అక్కడ వాళ్ళ దగ్గర పెట్టుకోవడం చూస్తున్నారు బీజేపీ. స్టేట్లో వచ్చి పవన్ కళ్యాణ్ని, సెంటర్లో వచ్చి అతను కూడా పెట్టుకుని ఈ కాపు ఓట్లన్నిటిని కూడా వాళ్ళు దే వాంటెడ్ టు క్యాప్చర్. బీజేపీ యొక్క మెయిన్ ఎజెండా ఇప్పుడు అది. ఇక్కడ వచ్చి కూటమిలో విడిపోవడానికి కొన్ని సన్నాహాలు చేస్తున్నారు. దానికి మెయిన్ కారణాలు లోకేష్ చేసిన ఒక మన బ్లండర్ ఏంటంటే, నాకు కూడా ఇతనికి కూడా ఉప ముఖ్యమంత్రి ఇవ్వండి అని ఏబిఎన్ ఛానల్లో 5-6 ఛానల్తో చెప్పించాడు. దానికి పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యి మనం కూడా చెప్పాం, నువ్వు నీ పార్టీ వాళ్ళతో చెప్పాలి, వాళ్ళు ఏం మాట్లాడాలి అనేది. నువ్వు గోప్యంగా ఉన్నావు అనుకో, వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియదు. మీలాంటి కెమెరాలు వెళ్ళినప్పుడు ఎవడన్నా పెడితే వాడికి ఏం మాట్లాడో తెలియట్లేదు. అంటే యూ మస్ట్ బీ కార్డియల్ అండ్ కొద్దిగా దగ్గరగా ఉండాలి మీ వాళ్ళతో అని చెప్పాం. దానికి ఒక వైట్ లెటర్ రాశాడు. ఎలాగంటే, మీరు ఎవరు మాట్లాడొద్దు, ఇది ఎక్కడికైనా సభలోకి వెళ్తుంటేనే మీరు సీఎం కావాలంటున్నారట పవన్ కళ్యాణ్ని. ప్రాక్టికల్గా సీఎం కావడానికి పాసిబిలిటీస్ లేవు. 140-150 మంది ఉన్నారు తెలుగుదేశం. విధంగా చంద్రబాబు నాయుడు ప్లాన్ వేసి ఉప ముఖ్యమంత్రి అతను ఒక్కడే కాదు పేరు వచ్చేస్తుంది. అంటే మన లోకేష్ని కూడా చేద్దామనే ప్లాను, ఈ కుతంత్రం అంతా చంద్రబాబు నాయుడు ప్లస్ లోకేష్ ఆడిన ఆటకం ఇది. ఈయన